జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మనం ఒక కొత్త వర్క్స్ అనేవి స్టార్ట్ చేయడానికి పోతున్నాం. అదేంటంటే నాకడైతే ఒక తిరుపతి బాలాజీకి సంబంధించి ఒక పోర్ట్రేట్ టైప్ ఒక ఉండే 3D ఫోటో అయితే ఉండే. సో దానిపైన ఇంకోటిసారి అయితే మనం కలర్ చేయడానికి పోతున్నాం. ఒక్కసారి దాన్ని మనం రీక్రియేట్ చేసినాం. ఆ క్లిప్ అయితే ఇక్కడ పెడతాను చూడండి, లాస్ట్లో అయితే పెడతాను, తప్పకుండా క్లిప్ అయితే చూడండి. మనం దానికి కలర్ చేసాము, కానీ దానిపైన నుంచి అంతా దుమ్ము వచ్చే కారణం వల్ల కలర్ అయితే పోయింది. దానిపైన ఇంకోటిసారి కలర్ అయితే చేద్దాం. ఇంకోటిసారి దానిపైన కలర్ చేసినాక వార్నిష్ అయితే అప్లై చేసేద్దాం. సో దాని కారణం వల్ల సేఫ్టీగా ఉంటుంది. సో ముందు ఏ విధంగా కలర్ చేశాను, కానీ ఇప్పుడు అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినాను. చాలా అంటే చాలా మంచి కలర్ చేస్తాను ఇంకోటిసారి దానిపైన పెయింటింగ్. సో ఇప్పుడైతే మాటలాగా ఉంటా చేసుకుంటా ఇప్పుడుతా. అందరైతే ముందుగా కమెంట్లో గోవింద గోవింద టైప్ చేయండి. చూసుకోవచ్చు, ముందు అయితే పాత కలర్ చూసుకోవచ్చు మొత్తం ఎలా అయింది. ముందు అయితే పాత కలర్ అంతా అయితే బ్రష్తో అయ్యేంత వరకు అయితే రిమూవ్ చేశాను గైస్. అంతా దుమ్ము కానీ అదంతా రిమూవ్ చేసినాక దానిపైన కలర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దీనిపైన వైట్ కలర్ ప్రైమర్ చేయడం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం గోల్డెన్ కలర్ పైననే గోల్డెన్ కలర్ చేస్తాం. అండ్ అలాగే మన బాలాజీ స్వామికి సంబంధించి మొత్తం సేమ్ చేస్తాం, అంతా కలర్స్ కాకుండా ఫేస్ అనేది సార్ కొంచెం డిఫరెంట్గా అయితే వేస్తాను, చాలా అట్రాక్టివ్గా వేస్తాను ఫేస్ కానీ బొట్టు కానీ. అందుకని స్టూడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసుకోవచ్చు మనం ఇప్పుడు చేస్తున్న గోల్డెన్ కలర్కి పాత గోల్డెన్ కలర్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. సో మొత్తం అయితే గోల్డెన్ కలర్ కంప్లీట్ చేస్తున్నాం గైస్, చూసుకోవచ్చు. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లెంత్ అనేది చాలా చిన్నగా ఉంటుంది వీడియోకి సంబంధించి. మనమైతే గోల్డెన్ కలర్ చేసినాక దానిపైన రెడ్, బ్లూ అండ్ గ్రీన్, సిల్వర్ కలర్ ఈ 4 కలర్ డాట్స్ అయితే పెడతాం. మనం మినికైతే గణేశుడికి ఎలా వేసామో సేమ్ అదే విధంగా డైమండ్స్ టైప్ అయితే పెడతాను. ఆల్రెడీగా ఉన్నాయి కా, సో వీటిపైన మొత్తం కలర్ చేసినాక ఇంకోటిసారి అయితే డైమండ్స్ అనేవి కలర్స్తో అయితే చేస్తాను. ఈసారి పోయినసారి ఇప్పుడు ఎలా ఉంది దీనికంటే చాలా అంటే చాలా ఇంకా డెవలప్ అయింది నా స్కిల్స్ అనేవి, అలా నేను అనుకుంటున్నాను. మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఫైనల్ లుక్ చూసి, మీకు ఇప్పుడు ఎలా ఉంది చూసేయండి, దాని తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది. సో రెండుని కంపేర్ చేసి కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి ఎలా ఉందని. అండ్ ఇంకోటి అయితే గుడ్ న్యూస్ కదా, మనమైతే ఫైనల్గా 21K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. సో తొందరగానే నాకైతే సబ్స్క్రైబ్ చేసేయండి. అందరైతే ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలే. నేనైతే మీ ముంగట మంచి కంటెంట్ అయితే తెస్తూనే ఉంటాను. చూసుకోవచ్చు గోల్డెన్ కలర్ అనేది ఆల్మోస్ట్ కిరీటం కంప్లీట్ అయ్యేటట్టుగా అయితే వచ్చేసింది. మనమైతే దీన్ని సెకండ్ టైం అయితే వేస్తున్నాం గైస్. యాక్చువల్గా దీనికంటే ముందు ఇది ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఉండే, కానీ ఇప్పుడు దీన్ని కలర్ చేసినాం మనం, ఇంకా చాలా డిఫరెంట్గా లుక్ అనేది వచ్చేస్తుంది. ఇదైతే దీన్ని రీక్రియేట్ చేయడం సెకండ్ టైం. థర్డ్ టైం అయితే చేయడానికి అవసరం పడదు, ఎందుకంటే దీనిపైన మనం వార్నిష్ అప్లై చేసేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు ముందు వార్నిష్ మరీ అంత ఐడియా లేదు వార్నిష్ గురించి. సో ఇప్పుడైతే వార్నిష్ అని కొంచెం పర్ఫెక్ట్ అయినాను. సో అలా అనేసి మొత్తం వార్నిష్ అయితే అప్లై చేస్తాను. సో ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మన స్వామివారికి సంబంధించిన మెడల్ ఒక గులాబీ పూల దండలు అయితే ఉన్నాయి కా, ఆ మాలకి కలర్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎంత అవసరం అయితే ఉంది ఆ లుక్ అనేది. అండ్ మన స్వామివారి చంపలకి మనం కొంచెం పింకీ స్టోన్ అయితే ఇచ్చాముగా, అండ్ కొంచెం డార్క్ గ్రేయిష్ అండ్ బ్లాక్ తో షేడింగ్ అయితే వేయడానికి ప్రయత్నం ఇచ్చాను. సో ఇప్పుడైతే బొట్టుగా అయితే కలర్ చేస్తున్నాను. ముందు అయితే వైట్ చేశాను, దాని తర్వాతకి లాస్ట్ వరకు చూడండి మనం దీనిపైన సిల్వర్ కలర్ అయితే వేసాను. ఈ బొట్టు ఎలా ఉండాలంటే రియల్ కర్పూరంతో పెట్టేటట్టుగా అయితే ఉండాలి. చూసినాక చంపలు అయితే పింకిష్గా వేసాను. లుక్ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి.
చాలా అంటే చాలా ఫినిషింగ్తోనైతే వర్క్స్ చేసుకోవాలి గైస్. కలరింగ్ వర్క్స్ అనేది దీంతో చాలా బ్యూటిఫుల్గా అయితే లుక్ అనేది వస్తుంది. మనం ఐ పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా డీటెయిల్తో అయితే చేశాను. ముందు అయితే ఎల్లో కలర్తోనైతే ఐ పెయింటింగ్ చేశాను. దాని తర్వాతకి కలర్స్తోనైతే వేయాలి బ్లాక్ కలర్తోని. మనం వినాయకుడికి ఎలా ఇష్టం ఐ పెయింటింగ్ అలాగే మన వినాయకుడికి సంబంధించి ఐ పెయింటింగ్ చాలా పైన అవైలబుల్ ఉంది. ఒక్కసారి అయితే పోయి చెక్అవుట్ చేయండి. అండ్ చూసుకోవచ్చు నేను అన్ని ముత్యాలు అనేవి కలర్ చేశాను. ఎలా ఉన్నాయి చెప్పండి నాకు. చెప్పిన గ్రీన్ రెడ్ బ్లూ ఇలా కలర్తో కాంబినేషన్తో డైమండ్ ఇచ్చినాక సో అదే విధంగా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క డైమండ్ అయితే నేను బ్రష్ సాయంతో అయితే పెడుతున్నాను. నాకైతే చాలా అంటే చాలా టైం పడింది ఇది వర్క్స్ చేయడానికి. అండ్ గైస్ ఇవన్నీ మనం ముత్యాల టైప్ డాట్స్ పెట్టినాయి కదా సో అవి ఆరే వరకు అయితే నేను ఒకటి ఫోటో అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్లో నడుస్తుంది కదా సో అలా అనేసి ఈ ఫోటో అండ్ అలాగే ఒక క్లిప్ అయితే ఏఐ ద్వారాతో రెడీ చేశాను. ఎలా ఉన్నాయో చెప్పండి నాకైతే. సపరేట్గా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా వీటికి సంబంధించి. సో ఇప్పుడు పైనుంచి కిందకి చూస్తే అన్ని ముత్యాలు అయితే అయిపోయినాయి చూసుకోవచ్చు. స్వామివారి జంజం బిట కలర్ చేశాను. సిల్వర్ టచ్అప్ అయితే మస్తు చాలా అంటే చాలా అవసరంగా అయితే ఇచ్చాను కదా. గులాబీ దండలకి బిట్ట సిల్వర్ టచ్అప్ అయితే ఇచ్చాను. దాని తర్వాతకి మన స్వామివారికి సంబంధించి లిప్స్ కింద వైట్ కలర్ అట్లా ఉండే స్వాది నేను చేశాను. అండ్ మన ఐస్ పెయింటింగ్ ఎంత ఫైన్ డీటెయిల్తో అయితే చేశాను. ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే చెప్పండి ఐ పెయింటింగ్ అనేది. అండ్ దాని తర్వాతకి ఇప్పుడు ఈ కలర్ ఆడిపోతే దీనిపైన వార్నిష్ అయితే అప్లై చేసేదాం కదా. వార్నిష్ అప్లై చేస్తే ప్రొటెక్టివ్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా అది ఆరిపోయినాక నేను వార్నిష్ అయితే అప్లై చేశాను. చూసుకోవచ్చు ఎంత షైనీగా అయితే వస్తుంది ఆ లుక్ అనేది. మనం మన గణేశుడి పైన ఇది అప్లై చేసాము. చాలామంది అడుగుతున్నారు ఏం అప్లై చేసామని. సో ఇదే గైస్ వినాయకుడి పైన షైనింగ్ కోసం ఐ పెయింటింగ్ అనేది చాలా అంటే చాలా డీటెయిల్తో అయితే చేశాను. ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంది ఫేస్ అనేది. నా హ్యాండ్ అంతానే ఉంది కదా ఫేస్ అనేది. అందుకనేసి మరీ అంత డీటెయిల్తో ఇవ్వలేకపోయినా కానీ నాతో అయ్యేంత వర్క్ అయితే డీటెయిల్ అయితే నేను ఇచ్చాను. స్టార్టింగ్లో అయితే ఇది 3D ఆర్ట్ అని ఈ విధంగా అయితే ఉండే పైన అట్లాంటివి ఉందిగా. సో అది